ఈ దినము దేవుని పనిని జరిగించు విధానమును మనం బైబిల్ వాక్యంలో నుంచి తెలుసుకుందాం. దేవుని బైబిల్ గ్రంథములో నుంచి నేను కొన్ని విషయాలను ప్రభు మహిమార్థమై ఇక్కడ పొందుపరిచి ఉంటున్నాను. దయచేసి పార్టిసిపేట్స్ వచ్చే వారందరూ కూడా మంచి హృదయముతో ఈ వాక్యాన్ని గ్రహించి సత్యమును ప్రేమించి జరిగించే వారుగా మనం ఉందాం. దేవుని పనిని జరిగించే విధానంలో 3 విషయాలు ఉన్నాయి. గ్యాదర్ టుగెదర్, వర్క్ ఫర్ మిషన్ ఆర్ కాన్ఫరెన్స్, బీ విత్ జీసస్. ఈ 3 విషయాలను గురించి బైబిల్ ఏం చెప్తున్నదో వాటిని మనం ఈ ఉదయకాలము ధ్యానము చేసుకుందాం. మొట్టమొదటిగా లేఖన భాగాన్ని మనం గమనించినట్లుగా ఉంటే రోమాపత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనం చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయము ఆఖరి వచనములో ఒక మాట ఉంటూ ఉన్నది. ఉదయకాలము మరి ఇదిలో వచ్చిన ప్రతి ఒక్కరికి యేసునామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేక రీతిగా మరి మొదటి రోమాపత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో మన వాక్యం ఈ దినం సెలవిస్తున్నది ఏమిటంటే, సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడై ఉండును గాక. ఇక్కడ సమాధానము అనేది మన విశ్వాసుల అందరి మధ్యలో ఉండాలి. సమాధానము లేకుంటే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేం. సమాధానము ఆయనకు ఇష్టమైనది మరియు ఆయనతో ఉండడానికి, మాట్లాడడానికి ఇది చాలా బలమును శక్తిని ఇచ్చేది. కాబట్టి రోమా పత్రికలో యూదులు ఉన్నారు, యూదుల నుంచి మారిన క్రైస్తవులు ఉన్నారు, సంఘంలో అన్యులు ఉన్నారు. అందరితో కలిసి పనిచేసే అనుభవం అపోస్తలుడైన పౌలుకు ఉన్నది. కాబట్టి ముగింపులో 15వ అధ్యాయం 33వ వచనంలో ఆయన సమాధానకర్తయగు దేవుడు అందరికీ తోడై ఉండును గాక అనగా సంఘమంతటికి, ఇప్పుడు అకాయ ప్రాంతంలో ఉన్న సంఘాలకేమి, రోమా ప్రాంతంలో ఉన్న సంఘాలకి, మాకెదోనియాలో ఉన్న సంఘాలకేమి, ఈ విధంగా ఆసియా ఖండములో మరియు యూరోప్ ఖండములో ఆయన 3 ఖండాలలో పనిచేశాడు. మిషనరీగా, అపోస్తలునిగా, దేవుని సేవకునిగా, సువార్థికునిగా, బలమైన క్రీస్తు యేసు సువార్తను అందించిన ఒక మంచి విప్లవ సువార్థికుడు అని మనం చెప్పుకోవచ్చు, లేక ఆధునిక మిషనరీ అని చెప్పుకోవచ్చు. ఆయన మంచి మిషనరీ మోడల్గా ఉండి మరి ప్రతి ప్రాంతంలో క్రైస్తవులను హెచ్చరిస్తూ అభిషేకంలోను దేవుని పిలుపులోను తప్పిపోకూడదని, మరి సంఘమంతా ఒకటే అని, సంఘంలో ఐక్యత సమాధానం ఉండాలని అపోస్తలుడైన పౌలు యొక్క నిర్ణయం. ఇంకొక మాట దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. 16వ అధ్యాయం 20వ వచనం. 16వ అధ్యాయము 20వ వచనం. లైట్ పోయింది. సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును గాక. కాబట్టి సమాధానకర్త అయిన దేవుని యందు మనమందరము కూడా మరి ప్రత్యేక రీతిగా సమాధానములోనే ఉండాలి. ఒక మిషన్ కొరకు, ఒక కాన్ఫరెన్స్గా మరియు విభాగాలు తెచ్చేవారుగా మనము ఉండకుండా ఉంటే చాలా మంచిది. ఈ విషయాన్ని ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. అంతలోనే మాకు ఇక్కడ కరెంటు డిస్టర్బ్ అయింది. అన్న పౌలనా, హలో పాస్టర్ గారు, ఇక్కడ మొత్తం డార్క్ వచ్చేసి కరెంట్ పోయింది. కంటిన్యూ చేస్తారా మీరు? లేకుంటే లైట్ అక్కడ ప్రొవైడ్ ఉంటే మీరు చేయండి. మంచిది, ఓకే, తప్పకుండా పాస్టర్ గారు, నేను కంటిన్యూ చేస్తాను. విల్ కంటిన్యూ విత్ ద సేమ్ ఇదే ఆలోచనతోటి ముందుకు వెళ్దాము. దేవుడు ఆలోచనలు ఇవ్వాలి, దేవుడు కొంత సమయాన్ని లీడ్ చేయడానికి అసలు మన పరిస్థితులను బట్టి విల్ కంటిన్యూ విత్ దిస్. మంచిది. పాస్టర్ గారు చెప్పినట్టు దేవుని పని జరిగించే విధానం అంటున్నారు కదా. దేవుని పని జరిగించే విధానాల సమాధానకర్త అయిన దేవుని ఇన్వాల్వ్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే దేవుని పని ఏదైనా కూడా రిజల్ట్ సమాధానమే ఉంటుంది. దానికి మనకు ఒక ముఖ్యమైన గుర్తు ఏంటంటే,
తండ్రి అయిన దేవునితోటి మనల్ని సమాధానపరచడానికి యేసయ్య వచ్చింది. దేవుని భూమి మీద యేసయ్య జరిగించిన ప్రతి పనిలో కూడా రిజల్ట్ ఏమొచ్చిందంటే సమాధానమే వచ్చింది. అయితే ఆ సమాధానం రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు సమాధానం. సమాధానకి కర్త ఏదో కానీ అల్లరికి కర్త కాడు దేవుడు అని పౌలు అంటాడు. ముఖ్యంగా ఈ ఆదరణ, సమాధానం ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఇన్వాల్వ్మెంట్ తోటి అవుతుంది అనమాట. సో మన జీవితాల్లో కానీ మన ఫిజికల్గా పర్సనల్గా మన జీవితంలో తీసుకున్న సంఘంతో తీసుకున్నా కూడా ఎక్కడైనా కూడా ఈ సమాధానానికి రీజన్ కరెక్ట్గా తెలిసినప్పుడు కాన్ఫ్లిక్ట్లకు వెళ్ళే సమాధానం కావాలని. మనకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలంటే యేసయ్య పడవలో పోతూ ఉంటాడు శిష్యులతో కలిసిపోతున్నప్పుడు. అక్కడ బయటంతా తుఫాన్ వస్తూ ఉంటుంది. వీరి శిష్యులందరూ ఏమో భయభ్రాంతులైతే చూస్తుంటారు. ఆ టైంలో యేసయ్య నిద్రపోతూ ఉంటాడు. అది ఎంత కాంట్రాస్టింగ్ ఉంటుందంటే తప్పకుండా అసలు ఇట్లా పాసిబుల్ అవుతుంది. ఇటువంటి పరిస్థితులలో ఎవరైనా నిద్రపోవడానికి వీలవుతుందా అంటే యేసయ్య చూపిస్తాడు అన్నమాట. సమాధానకర్త అయిన వాళ్ళు మన జీవితాలలో కూడా ఎన్ని అలజడులు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా సైతాను ఎన్నో తాకిడులు తెస్తూ ఉంటాడు. తెచ్చినప్పుడు మనం సమాధానంగా ఉండడానికి ఒకటే కారణం ఏంటంటే యేసయ్య మన లోపల. దేవుని పనులు చేసేటప్పుడు కూడా సమాధానం అనే వరకే 2 రకాల ఆలోచన విధానాలు. సో పర్సనల్గా కూడా మనకి ఎప్పుడు సమాధానం ఉంటుంది అంటే దేవుని రక్తంతో కడగబడినాక దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే సమాధానం. ఇప్పుడు పౌలు రాసినప్పుడు లాస్ట్కి రాసినప్పుడు సమాధానకర్త దేవుని తోడై ఉండను కాక అని రాస్తున్నారు. ప్రతి లెటర్లో కూడా అది దేవుని కృప ఉంటుంది, దేవుని సమాధానం, ఈ 2 పదాలు వాడతాడు పౌలు. ఈ సమాధానం వచ్చినాక మనం ఎటువంటి పనులు చేస్తామంటే ఆ పనులతోటి రిజల్ట్ సమాధానము దేవుడు డిఫైన్ చేసిన సమాధానం. మనుషులు అనుకునే సమాధానం ప్రపంచంలో ఎన్నడూ వీలు కాని పని. వరల్డ్ పీస్ అని పీస్ మీటింగ్స్ ఎన్ని పెడుతున్నారు, పీస్ కాన్ఫరెన్స్ ఎన్ని అవుతున్నాయి, పీస్ మీద బుక్స్ రాస్తున్నారు. ఇప్పుడు మన బైబిల్ కాలేజీలో ఒక కోర్సే ఉంది, పీస్ అండ్ రికన్సిలియేషన్. దాని మీద ఒక కోర్స్ తయారు చేసి ఎంత హాస్యాస్పదం. బైబిల్ కాలేజీలో ఒక కోర్స్ ఉన్నది, దాంట్లో ప్రతి సంవత్సరం కొంతమందికి డిగ్రీలు ఇస్తుంది. కానీ బైబిల్ సవాల్ కాలేజ్ నడిపేటోళ్ళ దగ్గరనే సమాధానం ఉంది. ఈ సమాధానానికి కర్త ఎవరు అంటే తప్పకుండా సత్యమే స్తంభమై ఉండాలి. అందుకనే ఒకసారి యోహాను సువార్త ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంటుంది, 15వ వచనం ఉంటుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించాను. సత్యస్వరూపి అయిన ఆత్మను పంపిస్తాను, ఆదరణకర్త అంటున్నాను. ఈ ఆదరణకర్త అనే దానికి డెఫినేషన్ ఏంటంటే సమాధానకర్త. సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ మన లోపల ఉన్నప్పుడు వస్తుంది. అందుకనే మధ్యలో చూసినప్పుడు సమాధానం ఎట్లా కలుగుతుంది ప్రపంచానికి, మనకు కానీ లోకంతో మనకు ఉండదు. అసలు యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అంటాడు, మీ లోకానికి మీరు తప్పకుండా విరోధులు అయితే లోకం మిమ్మల్ని తప్పకుండా ద్వేషిస్తుంది అని అంటాడు. అటువంటిప్పుడు మన ప్రపంచం లోకానికి పోయి మనం ఈ సమాధాన సువార్త చెప్పాలి. ఇప్పుడు దేవుని పనులు చేయాలన్నప్పుడు పాస్టర్ గారు తీసుకున్న మెయిన్ అదే అన్న. దేవుడు మనకి అప్పగించిన దేవుని కార్యములు చేయడానికి అవసరమైన సమాధానకర్త అయిన అధిపతి కావాలి. అప్పుడే మనము కరెక్ట్ సమాధాన సువార్త చెప్పగలం. తప్పకుండా లోకం హేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము సర్ఫేస్ లెవెల్లో తీసుకున్నప్పుడు పీస్ఫుల్గా ఉండాలంటే ఎవరితో కాంట్రవర్సీస్ లేకుండా అంత నార్మల్గా ఉంటే అయిపోతుంది అనుకుంటాం. అది సమాధానం ఎట్లా, సత్యం లేకుండా సమాధానం ఉంటే అది ఇంప్రాపర్ అన్నమాట. ఏదో ఇప్పుడు క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు అందరు సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉన్నప్పుడు టీచర్ ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. టీచర్ బయటికి పోగానే క్లాస్ రూమ్ ఎట్లుంటుంది,
డిస్టర్బెన్స్, అంత సమాధానం ఉండదు. అసలు కేయాటిక్ ఉంటుంది, ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో దేవుని నియమాలు పాటించినప్పుడు మన సంఘములైనా కూడా మన కుటుంబంలో అయినా కూడా ఆ సమాధానం ఎప్పుడు వస్తుంది అంటే, ఆదరణకర్తలు రూల్ చేసేటప్పుడు యేసయ్య లేడు మన మధ్యలో, కానీ ఆయన పోయి ఆత్మస్వరూపి అయిన పరిశుద్ధాత్మను మన మధ్యకు పంపిండు. ఆ ఆదరణకర్త వచ్చినప్పుడు ఉన్న సమాధానం ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు మన మధ్యలో యేసయ్య ఉంటే ఎట్లా మనం డిసిప్లిన్ ఉంటామో, ఇప్పుడు యేసయ్య పరలోకం ఉన్నప్పుడు కూడా అదే డిసిప్లిన్ లో ఉండగలగాలి. ఉన్నప్పుడు సమాధానం వాళ్ళు కూడా ప్రాపర్ ఉంది. దానికి స్తంభం ఏంటంటే సత్యస్వరూపి అయిన ఆత్మనే పనిచేయాలి. అందుకని ఆత్మ సంబంధులకు శరీర సంబంధులకు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ అవుతూ ఉంటాయి. లోకం అంతా కూడా శరీర సంబంధమైన క్రియలతో ఉంటుంది కాబట్టి లోకం మనల్ని ద్వేషిస్తుంది తప్పకుండా. సంఘంలో కూడా శరీర సంబంధులైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ద్వేషిస్తారు. కుటుంబంలో కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే అండవు కయ్యను హేబెల్ని తీసుకోండి. ఒకడేమో దేవుని నియమం ప్రకారం ఉంటాడు, ఒకడేమో దేవుని నియమానికి వ్యతిరేకంగా ఉంటాడు. ఇప్పుడున్న ఇవన్నీ లేవు అప్పుడు. ఆ ప్రపంచంలో లిమిటెడ్ ప్రపంచం, కానీ దేవుని ఆజ్ఞలు గైకున్న. అందుకని రాస్తున్నాను అనమాట. చూడండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు, నేను తండ్రికి ఇచ్చిన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తలు. దేవుని ఆజ్ఞలను ఎప్పుడు గైకొనడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అంటే, ఈ సమాధానకర్త మన లోపల ఉన్నప్పుడు. అప్పుడు ఆ ఆజ్ఞలను పట్టుకొని మనం పోయేటప్పుడు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా పోయేటోళ్ళతోటి మనము సమాధానం ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తే అప్పుడు దేవుడు ఇష్టపడాడు. ఇదేం సమాధానం రే, కొత్త కాన్సెప్ట్ తెచ్చింది కదా. సో బయట చూసినప్పుడు ఎందుకు ఇట్లా కొట్లాడుకుంటే, ప్రస్తుతం ప్రతి జీవితంలో మన లోపల ఏది కూడా శరీరం మనల్ని ఒకలాగా లోపలికి తీసుకుపోతా ఉంటుంది. శరీర క్రియలు, శరీరం ఉన్న తత్వంతో, పాప నియమంతో మనల్ని పురుగు చేస్తూ ఉంటుంది. ప్రతి దినము, ప్రతి క్షణము, ఎవ్రీ డే వి విల్ బి టెంప్టెడ్ బై అవర్ ఫ్లెష్. దానికి వయస్సుతో సంబంధమే లేదు, ప్రతి ఒక్కడికి ఉంటుంది. దాంతో సమాధాన పడ్డామంటే దేవునికి దూరం అయిపోతుంది. సేమ్ అట్లనే మన సంఘంలో సేమ్ అట్లనే లోకంతో. సో సమాధాన పడే బ్యారియర్ ఏంటంటే, దేవుని నియమాన్ని పాటిస్తూ, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే నిజమైన సమాధానం. ఆ ఆదరణ సమాధానం పరిశుద్ధాత్మ కలిగించును గాక అని క్లోజ్ చేసింది. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం కూడా మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ మనకున్న జ్ఞానంతో మనం ఏ పని చేసినా కూడా తప్పకుండా దేవుని సన్నిధిలో దేవుని ఎందుకు అడుగుతామంటే, మన డెఫినేషన్ ఆఫ్ సమాధానం దేవుని ఆలోచనతో ఉన్న సమాధానానికి డిఫరెన్స్ ఉన్నప్పుడు దేవుని నియమం ప్రకారం మనం ముందుకు పోవాలి. అప్పుడే సమాధానం. సో అటువంటి సమాధానము మనందరికీ మన జీవితాల్లో మనకి ఆ సమాధానం వచ్చినాక మనల్ని అబ్జర్వ్ చేసే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపడతారు, వీడేంటి మనకంటే తక్కువ డబ్బు ఉన్నది, మనలాగా లేదు, వీడు అన్ని లేకున్నా కూడా మనకంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు ఏంది వీడని ప్రపంచం నోటీస్ చేస్తారు. ఎంత భయంకరంగా హ్యూమిలియేట్ చేస్తున్నా కూడా, వీళ్ళని చంపేస్తే కూడా చనిపోతుంది కానీ వీళ్ళు మాత్రం కాంప్రమైజ్ కాకుండా ఎట్లా ఉండగలుగుతుందని ఆ స్టెఫెనుని పట్టుకొని చేసినప్పుడు గుర్తుపడుతుంది పౌలు. ఈ టైంలో ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడగలుగుతుంది, ఇట్లా ఇంత భయంకరంగా రాళ్లతో కొట్టి చంపుతున్నాం కదా. ఆ టైంలో కూడా దేవుని దృష్టిలో వీళ్ళని తప్పు వీళ్ళది కాదు, క్షమించు అని. శిలువ మీద యేసయ్య పలికిన మాట పలకగలుగుతాడు. ఈ ఇంపాక్ట్ అంతా ఇండైరెక్ట్ గా పౌలు మీద పడుతుంది. అందుకని పౌలు తర్వాత పోయినప్పుడు దేవుడు దర్శనం ఇస్తాడు. అసలు నువ్వు హింసిస్తున్నది ఆయన కాదు, నన్నే అని. మనం కూడా దేవునితో సమాధానం ఎంతవరకు ఉన్నాం అనేది మన జీవితంలో, మన సంఘాలలో మనం చేసే పనితోటి ఎంతవరకు దేవునితో సమాధానం ఉన్నామో మన పనులే చెప్తాం. అందుకనే మన విశ్వాసము దేవుని రక్షణ అంతా కూడా ఉచితంగానే వస్తుంది, కానీ ఆ రక్షణని మనము నిలబెట్టుకోవాలంటే మన క్రియలు సమాధానకర్తం, దాన్ని లీడ్ చేసే హోలీ స్పిరిట్ తోటే మనం చేసే పనులను డిసైడ్. ఇక్కడ ఎవడో 10 మంది కలిసి ఒపీనియన్ రాసుకుంటే దాంతో ఏముండదు. మళ్ళీ ఎవడు చచ్చిపోయినా కూడా ఒక 5-10 సంవత్సరాల తర్వాత మనల్ని మర్చిపోతారు.
సొంత పిల్లలు కూడా ఏదో సంవత్సరంలో ఒక రోజు గుర్తు పెట్టుకుంటారు, తర్వాత పక్కన ఎవరు పనులు చేసుకుంటారు. కానీ జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. మీ ఎంబడి మీ క్రియలు వస్తాయి. అది దేవుని చిత్తానుసారంగా దేవుని సమాధానానికి అనుగుణంగా చేసిన ప్రతి ఒక్కరి రాసుకొని దేవుడు ఆయన తీసుకొని తీర్పు జరిగినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. నీకు చెప్పిన సమాధానం ఏంటి, నువ్వేం సమాధానం అంటే కాంప్రమైజ్ కావడం, సమాధానం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం సమాధానం. కాబట్టి ఇటువంటి దేవుని చిత్తానుగుణమైన దేవుని పనులు చేయాలన్నప్పుడు దేవుడిచ్చిన సమాధానం అనే దాని డెఫినేషన్ ప్రాపర్గా అర్థమైనప్పుడు మనం ఆ సమాధానం కొరకు వెంటాడుతాం. అట్లా వెంటాడు వారు ధన్యులు. అటువంటి వారికి ఈ లోకం కొన్నిసార్లు దండలేస్తుంది, కొన్నిసార్లు రాళ్లతోటి కొడుతుంది. ఇట్లా చేసినా కూడా దేవుని చిత్తానికి తొలగిపోకుండా దేవుని ఆజ్ఞలను పాటిస్తూ మనం ముందుకు పోయినప్పుడు పర్సనల్గా కానీ ఇటర్నల్గా కానీ ఆ సమాధానమే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ తండ్రితోటి మనం కలవాల్సిన సమాధానమే దేవుని చిత్తం అది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆ సమాధానాన్ని వెంటాడినప్పుడు లోకంలో కూడా మన జీవితంలో తప్పకుండా అదే సమాధానం. సో వెన్ వి క్లోజ్ అవర్ యాక్టివిటీస్ దేవుడు తీసుకునే టైంలో అప్పుడే కన్వెన్షన్లు సభలు జరగాలి. మంచిది. దేవుడు ఇచ్చిన ఈ కొద్ది ఆలోచనలు బట్టి దేవునికి వందనాలు.